నమస్తే. నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. నేను ఈరోజు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అన్నది అంటే ఎగ్స్ గానీ, ఎంబ్రియోస్ కానీ, స్పెర్మ్ గానీ మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఏ ఏ సందర్భాల్లో ఇది ఫ్రీజ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైనా లేడీ కెరీర్ పరంగా గానీ, లేకపోతే హెల్త్ పరంగా గానీ, పర్సనల్ రీజన్స్ వల్ల గానీ, ప్రెగ్నెన్సీ డిలే చేద్దాం అనుకుంటే కనుక ఈ ఎగ్స్ అన్నవి ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మేల్‌లో గూడా హెల్త్ రీజన్స్ ఏమైనా క్యాన్సర్ లాంటివి వచ్చినప్పుడు, కీమోథెరపీ అలాంటివి తీసుకునేటప్పుడు స్పెర్మ్ ఫ్రీజ్ చేద్దాం అనుకుంటే ఆ ట్రీట్మెంట్స్ తీసుకునే ముందే స్పెర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అయిన కపుల్ ఉంటారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ ఒక 2, 3 ఇయర్స్ డిలే చేద్దాం అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఎంబ్రియో అన్నది ఫ్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఐవీఎఫ్ ద్వారా ఎగ్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళి ఈ ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ తీసుకొని ఈ ఎగ్ స్పెర్మ్ ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, మ్యారేజ్ కాని వాళ్ళు ఇలాగా కెరీర్ పరంగా ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేద్దాం అనుకుంటే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఈ ప్రిజర్వేషన్ అన్నది ఇప్పుడు కొంతమంది ఈ కెరీర్ పరంగా ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకునే ఎవరు ఫ్రీజ్ చేసుకోవాలి అనేది ఒక క్వెషన్. ఇప్పుడు కొంతమంది 35 ఇయర్స్, 40 ఇయర్స్ అలా కెరీర్ పరంగా ప్రెగ్నెన్సీ పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. సో, వీళ్ళేం చేయొచ్చు అంటే మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించి బేసిక్ అల్ట్రాసౌండ్ గానీ, ఏఎంహెచ్ గానీ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఏఎంహెచ్ అన్నది ఎగ్ రిజర్వ్ ఎలా ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది. సో, సపోజ్ ఇది బోర్డర్ లైన్‌లో గానీ తక్కువ ఉంది అనిపిస్తే డెఫినిట్‌గా మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని ఉంచుకుంటే బెటరు. ఎందుకంటే మీరు ఇంకా 2, 3 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకోవటం వల్ల ఈ రిజర్వ్ ఇంకా ఫర్దర్‌గా తగ్గి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఫ్యూచర్‌లో తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఎవరైనా గానీ అంటే 3-5 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని సంప్రదించి ఈ బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని సో, అప్పుడు మీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకొని అవసరమైతే ఈ ఎగ్స్ గానీ, స్పెర్మ్ గానీ, ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఫర్టిలిటీ అవకాశాలు బావుంటాయి. థాంక్ యూ.